అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు మానుపెట్టె, అంటే చెక్కపెట్టె. ఇక కథలోకి వెళితే, పూర్వం పాటలీపుత్రాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన విశాలమైన ఆ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభాగించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అధికారిని నియమించాడు. ఆయన నియమించిన అధికారులందరూ చక్కగా పాలిస్తూ వచ్చారు. ఇటువంటి అధికారులు ఉండడం వల్ల రాజుకి కీర్తి వచ్చింది. కానీ విదర్భ రాష్ట్రాన్ని పాలించే అధికారి మటుకు లంచగొండి అని, దుర్మార్గుడని పేరుపడ్డాడు. అందుచేత అతన్ని తొలగించి ఆ స్థానంలో మంచివాణ్ణి, ధర్మపరుణ్ణి నియమించాలని రాజు నిశ్చయించుకున్నాడు. ఇంతలో కొంతమంది పెద్దలు రాజు వద్దకు వచ్చి, దేవరా, ఇక్కడికి 10 ఆమడల దూరంలో ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో పశువులను కాచుకునే గొల్లవాడు ఉన్నాడు. ఆ గొల్లవాని పేరు ధర్మన్న. వాడి బుద్ధిబలం ఏమిటో గాని ఎటువంటి పేచీ వచ్చినా శాస్త్రసమ్మతమైన చక్కటి తీర్పులు చెబుతాడు. అందుకనే ఇప్పుడు జనమంతా న్యాయం కోసం కచేరీలకు పోవటం మాని అరణ్యంలో ఉండే ఆ ధర్మన్న వద్దకే వెళ్తున్నారు అని మనవి చేశారు. ఈ మాటలు వినేటప్పటికీ రాజుకి ఆశ్చర్యం కలిగింది. వెర్రిగొల్లవాడేమిటి, వానిపైన ప్రజలకు ఇంతటి విశ్వాసం కుదరడమేమిటి, వీడెవడో ఘనుడై ఉండాలి అని తలచి ఎక్కడనో అరణ్య మధ్యమందు పశువులను కాచుకుంటూ ఉండే ఆ ధర్మన్నను తన ఆస్థానానికి రప్పించాడు. విలువైన దుస్తులు ఇప్పించి వానిని గద్దెపైన కూర్చుండబెట్టి, ధర్మన్న, నిన్ను గురించి, నీ ధర్మగుణాన్ని గురించి, న్యాయంగా తీర్పులు చెప్పడాన్ని గురించి మేము చాలా వరకు విన్నాము. విని సంతోషించి నిన్ను మా విదర్భ రాష్ట్రానికి అధికారిగా నియమిస్తున్నాము అని చెప్పాడు రాజు. ప్రభు, తమరు నన్ను అభిమానించారే కానీ నాకంత తాహతు ఎక్కడున్నది? తెలివితేటలెక్కడివి? పైగా నా బోటివాడు అధికారి అంటే లోకంలో నవ్వులాటగా కూడా ఉంటుందే అంటూ ఏమో అనబోయాడు. కానీ రాజు ఆజ్ఞను దాటడానికి ఎవరికైనా వీలవుతుందా? కాబట్టి మారుమాట చెప్పకుండా రాజాజ్ఞను శిరసా వహించి పదవిలో ప్రవేశించాడు ధర్మన్న. ఈ పదవి వచ్చిన తరువాత కూడా ధర్మన్న తీర్పులను గురించి ప్రజలు అనుకూలంగానే చెప్పుకోసాగారు. కానీ మరికొద్ది కాలానికే కొంతమంది రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ధర్మన్న ఇదివరకటి ధర్మన్న కాదు, అతని బుద్ధి అప్పుడే మారిపోయింది, లంచాలు పట్టడం మరిగేశాడు అంటూ ఫిర్యాదులు చేయసాగారు. ఫిర్యాదులు వినగానే రాజు తొందరపడక, అధికారం అనగానే అందరికీ ఆశగా ఉంటుంది. గిట్టని వాళ్ళు తరచూ ఇటువంటి వదంతులు, నీలాపనిందలు పుట్టించడం సహజం. కనుక కళ్ళార చూస్తే గాని ఏ మాట నమ్మలేను అన్నాడు. అయ్యో మహాప్రభు, ఇవన్నీ ఒట్టి వదంతులు అనుకుంటున్నారు కాబోలు. అజమాయిషీ కోసం ధర్మన్న ఏనుగులను ఎక్కి వెడతాడు. ఆయన వెంట గుర్రాలపైన స్వారీ చేస్తూ అంగరక్షకులు ఉంటారు. ఇంతవరకు బానే ఉంది. హోదా నిలబెట్టుకోవటానికని ఇలా చేస్తున్నాడు అనుకుందాము. కానీ 2 నౌకర్లు ఒక పెద్ద మానుపెట్టెను మోసుకుంటూ వెంట పోతూ ఉంటారే, అది ఎందుకో ఎప్పుడైనా వాకప్ చేయించారా ఏలినవారు అని మళ్ళీ ప్రశ్నించారు వాళ్ళు, రాజు మనసుకు నాటుకునేటట్టుగా. పెట్టె మాట చెవిన పడడంతోటి ఈ వింత ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కుతూహలంతో రాజు విదర్భకు స్వయంగా బయలుదేరారు. ఆయన సగం దారిలో ఉండగానే ఎక్కడికో అజమాయిషీ కోసం వెళ్తున్న ధర్మన్న పరివారము కనిపించారు. ధర్మన్న వెంట నౌకర్లు మోసుకుపోతున్న మానుపెట్టె చూడగానే తను విన్న మాటలు నిజమేనని, లంచాల సొమ్ము దాచుకోవటానికే ఈ పెట్టె ఏర్పాటైందని రాజుకి దృఢమైన ఉద్దేశం పాతుకుపోయింది. రాజు ధర్మన్నని పలకరించి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమయ్యా ధర్మన్న, నీవు మోయించుకు వస్తున్న దస్తాశిస్తులు భారంగానే ఉన్నట్టున్నాయే, ఏదీ చూద్దాం అని చెలోక్తిగా అంటూ ఆత్రంతో ఆ మానుపెట్టె మూత తీయించి చూశాడు. చూడగా ఏముంది? ధర్మన్న ఈ అధికారానికి రాకముందు వేసుకుంటూ ఉండే చింపి పాతలు తప్ప ఒక్క చిల్లిగవ్వ కూడా అగపడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఉండబట్టలేక రాజు ధర్మన్నని ఇదేమిటని అడిగేసరికి, ప్రభు, ఇప్పుడు నాకు పట్టిన నడమంతరపు సిరి వల్ల నాకు కళ్ళు నెత్తి మీదకు రాకుండా
ఈ గుడ్డలు నా పూర్వ చరిత్రను జ్ఞప్తికి చేస్తూ ఉంటాయి. నా పూర్వ చరిత్ర మరచిపోతినంటే నాలో నీతికి ధర్మానికి తావుండదు. కాబట్టి నేను చెప్పే తీర్పులు న్యాయంగా ఉండవు. నా నిజస్థితి నాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండటానికే ఇలా చేస్తూ ఉంటాను అని ధర్మన్న బదులు చెప్పాడు. శభాష్, ధర్మన్న నిజంగా ధర్మావతారమే అని రాజు మెచ్చుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.